మేం కలుసుకునే అవకాశం కలిగింది. అశ్రిత అక్క పెళ్లిలో ఒకరినొకరం చూసుకోగానే తనివి తీరా ఏడ్చేశాం. మనసారా మాట్లాడుకున్నాం. 2 రోజులయ్యాక భారంగా తిరుగు ప్రయాణం అయ్యా. తర్వాత ఏమైందో తెలియదు. తన నుంచి సమాచారం లేదు. ప్రయత్నించి విసిగిపోయా. 15 రోజులయ్యాక తనే ఫోన్ చేసింది. మన సంగతి అమ్మా నాన్నలకి తెలిసింది, పెళ్ళికి ఒప్పుకోమంటున్నారు అంటూ. ఇదే నీతో చివరిసారి మాట్లాడడం, తర్వాత నేనుంటానో లేదో అంటూ నాలో కలవరం రేపింది. తనేం చెబుతుందో అర్థమయ్యింది. నా మాటల గారడితో తన ప్రయత్నాన్ని ఆపా. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నతో మాట కలిపా. చావనైనా చస్తా గాని మీ పెళ్ళికి ఒప్పుకోను అన్నారాయన ఆవేశంగా. ఒకప్పుడు మా స్నేహాన్ని అభిమానించిన వ్యక్తికి ఇప్పుడు నా కులమే పెళ్ళికి అడ్డమైంది. చివరికి మహి, మనమిక కలవలేం, నన్ను మర్చిపో అంటూ ఆశ్రిత కూడా నా ఆశలపై నీళ్లు చల్లింది. ఆ మాట చెప్పడానికి తనెంత వగచి ఉంటుందో నేను ఊహించగలను. మరో ఏడాదయ్యాక ఆశ్రితకి వేరే అబ్బాయితో పెళ్ళయింది. నా కలలు కల్లలయ్యాయి. జీవితం చేజారిపోయింది. మనసులో చెప్పలేనంత బాధ. అయినా నేనేం అఘాయిత్యం చేసుకోలేదు. నా పైన ప్రాణం పెట్టుకున్న కన్నవాళ్ళ బాధ్యత నాపై ఉంది గనుక. ఫ్రెండ్స్, ప్రేమలో ఓడిపోవడం ఎవరికైనా విషాదమే. కానీ అంతకు మించి విలువైంది జీవితం. అంతకు మించి ముఖ్యం మన కుటుంబం. ప్రేమ దక్కలేదని చావును ఆశ్రయించిన ఓ జంట కథనం పత్రికల్లో చదివాక నా కథను మీతో పంచుకోవాలనిపించింది. కాలం గడిచే కొద్దీ ఎలాంటి గాయమైన